రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారనే విషయం తెలిసిందే. సో నిరసనలు ఎక్కడికక్కడ చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మహేష్, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షపూరిత చర్యగానే బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలతో తెలంగాణ అట్టుడుతుందని కూడా చెప్పవచ్చు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఇటు అభివృద్ధి పథంలో నడిపించారు. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా నిలిచారు. అలాంటి అధినేతకు ఈరోజు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావాలని చెప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిసారి కూడా సిట్టు కావచ్చు నోటీసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా హరీష్ రావు సింగరేణి బొగ్గు కుంభకోణం సంబంధించి బయటపెట్టిన మధ్యాహ్నం బయట పెడితే సాయంత్రం వరకు సిటీ నోటీసులు జారీ చేశారు. అనంతరం మరుసటి రోజు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా సిట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇటు స్కామ్లను బయటపెట్టిన ప్రతిసారి కూడా నోటీసుల పేరుతో డైవర్షన్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఓడిపోతామన్న భయంతోనే నోటీసుల పేరుతో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టు విచారణకు సంబంధించి హాజరయ్యేందుకు నందినగర్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఓరెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాను ఎర్రవెల్లిలో ఉంటున్నాను, తన నివాసానికి వచ్చి నోటీసులు ఇవ్వాల్సిందిగా పేర్కొనగా నందినగర్లో గేటుకు నోటీసులు అంటించడానికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టపరంగా చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా వారు పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కూడా పిలుపును ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ అక్రమ కేసులు ఆపాలి, అక్కడ విచారణలు కూడా ఆపాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నిరసనలు అయితే ఓరెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు అన్ని మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు సంబంధించి వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన రోజు మాత్రం నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉంది. అటు ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సర్పంచులు కావచ్చు, ఇటు వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచులు కూడా గెలిచి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలోని మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొకసారి ఇటు పార్టీ సింబల్పై జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ తాము సీట్లు తగ్గుతాయో ఓడిపోతామన్న భయంతోనే ఈ నోటీసులు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ సమాజం అందరూ కూడా ఇదంతా ఆలోచించాలి, కావాలని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఇక కుట్రపూరితంగా ప్రజాపాలన అని చెప్పించి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా కానీ విచారణకు ఎదుర్కొంటామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే నందినగర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ముఖ్య నేతలంతా కూడా నందినగర్కు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి బయలుదేరుతారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, స్కామ్లను ఖచ్చితంగా బయటపెట్టి తీరుతాము, ప్రజల పక్షాన
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.